హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే వాషింగ్ మిషన్ ట్రైనింగ్స్ అనేది ఈ మంత్ నెలాఖరికైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరైనా మీరు అప్లికేషన్స్ వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అయితే పెట్టినోళ్ళు ఈరోజైతే నన్ను కాంటాక్ట్ చేసి కన్ఫర్మేషన్ అనేది చేయించుకోండి. మీకు ఈ మంత్ ఆఖరికి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయించుకోండి, లేని వాళ్ళు స్కిప్ అవ్వండి. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. ఎందుకంటే మనకి ఎవరైతే 2025లో అంటే ఈ సంవత్సరంలో మీరు అంటే జస్ట్ ఒక నెల 2 నెలల క్రితం ఎవరైతే రిజిస్ట్రేషన్స్ అయ్యి ఉంటారో ఈ ముందు ఎవరన్నా అయినోళ్ళు, మీరు ఎవరైనా ఈ డిసెంబరు నెలాఖరికి స్టార్ట్ అయ్యే వాషింగ్ మిషన్కి మీరైతే అటెండ్ అనేది అవ్వండి వీలైనంత వరకు. ఎందుకంటే మీరు సబ్సిడీలో కనుక మీరు అప్లికేషన్ పెట్టుంటారు. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే సబ్సిడీ ఉంది. రేపు న్యూ ఇయర్ అంటే మనకి డిసెంబర్ 25వ తారీఖున అయితే మనకి ఈ సబ్సిడీ అనేది 25వ తారీఖు తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారండి. క్లోజ్ చేసేసి మనకైతే జనవరి 10 వరకు కూడా అప్లికేషన్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉండదన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్లోజ్ చేసేసి జనవరి 10వ తారీఖు అయితే ఓపెన్ చేస్తారు అప్లికేషన్స్ అనేది. మీకు ఆ తర్వాత రేట్స్ అయితే ప్రైస్ లిస్ట్ అనేది మార్పు చేర్పులు అనేది చేయడం జరుగుతుందన్నమాట. మీరు ఎవరైనా ఏదైనా వాషింగ్ మిషన్ ఇలాంటి ఏదైనా సరే కోర్సులు అనేది మీకు రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఎవరన్నా సరే 25 లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. అది ఇంకా ఒక 4-5 రోజులు ముందుగానే వీలైతే చూసుకోండి, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రైస్ లిస్ట్ అనేది మారిపోద్ది. అలాగే వాషింగ్ మిషన్ సబ్సిడీ అనేది అయితే ఇంకా ఈ సంవత్సరం అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట. సబ్సిడీ అనేది 25 తర్వాత అవైలబిలిటీ అనేది ఉండదు. అలాగే మీకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు కూడా అవైలబిలిటీ మనకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్ఫర్మేషన్ అనేది అవకాశం వచ్చినప్పుడు వాళ్ళైతే రాకపోయినా కూడా వాళ్ళది సబ్సిడీ అనేది క్లోజ్ అయిపోద్ది అనమాట. మీరు అది గమనించుకోండి. మామూలుగా మనం రిజిస్ట్రేషన్ అయినా సరే మనకి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి సబ్సిడీ అనేది నెక్స్ట్ బ్యాచ్కి అయితే సబ్సిడీ రాదు. అలాగే మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత 3 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. 3 నెలల తర్వాత అంటే 3 నెలల తర్వాత మీదైతే అప్లికేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోద్ది అనమాట. ఈలోపు మీరు ఏదన్నా ట్రైనింగ్ అనేది తీసుకుంటే ఆ ట్రైనింగ్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 3 నెలల వరకు మీకు ఎక్స్టెండ్ అనేది జరుగుతుంది. మీరు దాన్ని గమనించుకోవాలి. అలాగే మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నవాళ్ళు ఏదైనా అవసరమైన వాళ్ళు అయితే ఈరోజు రేపటిలోపు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా ఈరోజు రేపైతే మాకైతే హాలిడే ఉందన్నమాట. వెన్స్డే నుంచి అయితే ఈవినింగ్ 6 to 9 కానీ మార్నింగ్ 6 to 9 కానీ మాత్రమే కాంటాక్ట్ చేయండి. క్లాస్ ఉన్న టైంలో ఎవరు కాంటాక్ట్ చేయొద్దు. నేనైతే అవైలబిలిటీ అనేది ఉండనన్నమాట.